أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానమిస్తున్నాడు. మొదట అది ఆ నగరం శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి దాని ప్రజలకు ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత ఆ నగరం వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు, కృతజ్ఞులయ్యారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలి, భయము వంటి ఆపదల రుచి చూపించాడు. وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ. మరియు వాస్తవంగా వారి వద్దకు వారి జాతి నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది.